హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చేసింది కదా, సో గోరింటాకు పెట్టుకోవాలి కదా, అందుకనేసి గోరింటాకు తీసుకురావడానికి బామర్దులు ఇద్దరు వెళ్ళారు. మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ అన్నమాట. ఇద్దరు గోరింటాకు వస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మమ్మ కూడా ఉంటుంది, అది ఇటు సైడ్. మా అమ్మమ్మ, నేను కూడా ఉన్నాను, వీడియో తీస్తున్నాను. అదిగో మా అమ్మమ్మ హెల్ప్ చేస్తున్నాను అన్నమాట వాళ్ళకి. అయితే మనం ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాప్తిస్తుంటాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తున్నారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని. అందుకే ఆచారాలు తప్పకుండా పాటించాలని అంటారన్నమాట. అంతేకాకుండా మన ఆడవాళ్ళం బట్టలు వాష్ చేస్తాం కదా, ఆ టైంలో గోళ్ళలోకి డిటర్జెంట్స్, సర్పులు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కదా, అక్కడ నీరు చేరి అలా గోర్లు పుచ్చిపోతూ ఉంటాయి. సో ఆడవాళ్ళు కన్ఫర్మ్ పెట్టుకోవాలి అని అంటారన్నమాట ఆషాఢంలో. అంటే ఇది వరకు అయితే మగవాళ్ళు కూడా పెట్టుకుంటేవారు, కానీ ఇప్పుడు మగవాళ్ళకి ఫ్యాషన్స్ ఎక్కువైపోయి ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి అని వచ్చేసింది. కానీ మగవారు కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు. ఇది మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మా హస్బెండ్కి, మా పిల్లలకి, నేను అందరం పెట్టుకున్నాం. మా ఇంట్లో అయితే అదిగో మొత్తం అందరం పెట్టుకున్నాము. ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, స్కిన్కి మంచిది, అండ్ మన బాడీలో హీట్ అంతా తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ అవన్నీ కరెక్ట్గా కంట్రోల్లో ఉంటాయి. సో నేను మా పిల్లలిద్దరికి, మా హస్బెండ్కి, నాకు పెట్టుకున్నామన్నమాట. మేము నలుగురం పెట్టుకున్న తర్వాత మేము భోజనం చేయడం మర్చిపోయాము. సో మా హస్బెండ్ కలిపి తెచ్చి మొత్తం మా ముగ్గురికి తినిపిస్తున్నారు. ఆయన మాత్రం హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం కలిపి తీసుకొచ్చి మా ముగ్గురికి తినిపిస్తున్నారు. అంటే అప్పటికే చాలా లేట్ ముందుగానే అనుకున్నాం, కానీ వీళ్ళు భోజనం ఇంకా చేయండి డాడీ అంటే త్వరగా అయిపోద్ది అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇది మార్నింగ్ ఎలా పండిందో మేము ఒకరికొకరు చూసుకుని చెప్పుకుంటున్నాము. అదిగో మా పాప చెయ్యి, మా బాబుది, నాది, మా హస్బెండ్ది. థ్యాంక్ యూ ఆల్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.